ప్రకారం ఇదేంటి చెప్పు, ఇది బయట వచ్చినట్టు కాదు. నీ ప్రకారం ఉంటే అవునా? నువ్వు చెప్పు నాకు, నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు చెప్పావా బాడీ అని చెప్పిందా లేదా? ఒక్క కాలు మాత్రం లోపల. ఇది అవుట్ రోహిణి, రోహిణి అవుట్, రోహిణి అవుట్. ఏది బయట పెట్టేసే వద్దు. ఇప్పుడు ముగ్గురులో ఎవరెవరు దోసుకుంటారు చూస్తా. బిగ్ బాస్ 10 points. బిగ్ బాస్ ఫస్ట్ ఆటోలో నుండి బయటకు వచ్చింది తేజ అండ్ సెకండ్ రోహిణి వచ్చేసి ఇట్లా నించుంది బయట. మెజారిటీ ఆఫ్ రోహిణి ఇస్ ఆల్సో అవుట్. బిగ్ బాస్ రోహిణి సెకండ్ బయటికి వచ్చింది. బిగ్ బాస్ రోహిణికి వచ్చేసి 20 points. బిగ్ బాస్ బయటికి అంతే. ఆవిడ పై నిల్చొని నాకు పాయింట్స్ కావాలరా ప్లీజ్. నెక్స్ట్ గేమ్ ఎలా వస్తుందో తెలియదు. దిస్ ఇస్ మై ఓన్లీ స్ట్రెంగ్త్. ఎవరికి హెల్ప్ చేస్తున్నావు ఏంటి అనుకోలేదురా. నువ్వు సపోర్ట్ చేయమని అనట్లేదు కానీ నువ్వు ఏం ఆడలేదు. లేదు అలా లేదు, నేను అదే అంటున్నాను. నువ్వు సపోర్ట్ చేయమని అనట్లేదు. అలాంటప్పుడు నేను చేస్తాను చెప్పడం ఎందుకు? నేను నా ఆట అన్నాడు ఒక చెప్పండి. ఆవిడ నుంచి కూర్చొని రావాలి ఫస్ట్. అది కాదు ఆమెతో ఒక్క నిమిషం. ఆమె తోస్తున్నప్పుడు సపోర్ట్ చేద్దాం అని థాట్ ఉందా లేదా నీకు? అంతే చేసింది. నేను ఏం చేసావు? క్లారిటీ చెప్పు. అదే చేశాను. ఏం చేసావు? ఫస్ట్ ఆవిడ రాగానే పృథ్వీ బ్రో వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు నన్ను ఆ చివరిగా ఉందా ఆ చివరి దాన్ని నన్ను తోస్తారు. నేను అక్కడ ఉన్నా అయ్యానా. దాని తర్వాత ఎవరు తోస్తున్నప్పుడు కాదు ఆటో మొత్తం నిలిచిన గుర్తుందా? అక్కడ పృథ్వీ ఆమెను అటాక్ చేస్తుంటే యశ్మిన్ లాగా ఏం చేస్తావు? తప్పు అసలు ఏం చేయలేదు. పెట్టుంటే కొంచెం బెటర్ అయ్యేది. అది చెప్తున్నా ఫస్ట్ వాళ్ళే తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తుంటే తేజ ఇది అయ్యేది కాదు. నువ్వు చేయలేదు, నువ్వు ఏం చేయలేదు కనిపించింది. అందరు కనబడుతుంది. తేజ తేజ నువ్వేం చేయట్లేదు తెలుస్తున్నారా? విజువల్ మాకు కనబడుతుంది. ముందు పుష్ చేస్తాను, ఇటు పుష్ చేస్తా అయ్యారు. వాళ్ళకి వచ్చే ఛాన్సే ఉండదు. వాళ్ళు వచ్చేదాకా నువ్వు అన్న ఆటనే ఆడుకుంటున్నా అని చెప్తా. గేమ్ ఇప్పుడు చెప్పట్లేదు కానీ మధ్యలో ఏమంటే నేనేం అనట్లేదు కదా బ్రో. నేనేం చేయట్లేదు కదా బ్రో. నేను తొయ్యలేదు అంటున్నాను. నువ్వు చేయనంటే ఓకే ఫైన్, అది హ్యాపీ. నాకేం ప్రాబ్లం లేదు. నీ గేమ్ నువ్వు ఆడుకుంటానంటే మధ్యలో ఉన్నాడు కదా మీరు ఇద్దరు ఆడంటే పృథ్వీ తీయొచ్చు. నేను అందుకే ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నుంచి చేయి తీస్తున్నా కదా. నేను తీయలేదు కదా. ఆమె కూడా 60. వాడు కూడా ఇక్కడికి వచ్చేదాకా నువ్వు ఆర్డర్ లో నువ్వు వెనక్కి వచ్చేదాకా ఇటు ఎనీథింగ్ వదిలేసే. నేనేమన్నా ఓకే లేదండి నేను నాకేం ఆడతాను, నేనేం చేయను, నన్ను వదిలేయండి అంటే అయిపోద్ది. నేనేమంటున్నాను ఇద్దరు హైయెస్ట్ లో నన్ను తోస్తున్నారంటే ఒకటి అయ్యారంటే నువ్వు ఈ గేమ్ లో నువ్వు కొంచెం 30-40 వచ్చినా నీకు వాళ్ళు తెలియదు. చూస్తారు కనిపించట్లేదు నీకు. అది నువ్వు ఎఫర్ట్స్ పెట్టంటే నా ఎఫర్ట్స్ అంతే కావచ్చు అనుకోవచ్చు. అనద్దు మళ్ళీ. లేదు వదిలే ఇద్దరు కలిసి యశ్మిన్ టార్గెట్ చేస్తారు. పెడితే ఒక విషయం కదా, మీ నలుగురు మెగా చెప్పాలి కదా. ఫస్ట్ తీసుకోవచ్చు మరి అమ్మాయిని ఎలా తీస్తారు? వీళ్ళిద్దరు తీయరా? ఆమె చెప్తున్నా లేదా మాట్లాడుకోవచ్చు కానీ కాదు అసలు అది తీయరమ్మా. రాడ్ ఉంది అయినా పుష్ చేశాను అంది. నీకు లేదు అంటున్నా అంతే కదా. లేదు కదా. యశ్మిన్ నిన్న బాగా ఆడింది, ఈ రోజు బాగా ఆడింది. యశ్మిన్ దోసేస్తున్నారు. ఉంటా వేసుకున్నాను ఇయరింగ్ ఇది కాదు. నేనేమవుతుందంటే అది నా ఫ్రెండ్ ఎవరు స్టూడెంట్ సపోర్ట్ చేశాను టీషర్ట్. కానీ మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరైతే అవ్వలేదో వాళ్ళు అవ్వాలని కదా. ఈ మెయిన్ నలుగురు కలిసి ఒక పాయింట్ అనుకోని విష్ణు మమ్మల్ని ఎలా మా టీషర్ట్ ఎలా కసిగా చింపారు.
పృథ్వీ ఎందుకు అర్థం కాదు? పృథ్వీ విష్ణు ఆల్రెడీ మెగా చీఫ్ అయింది. విష్ణుని తీయండి రా. నైస్ నైస్ యష్మి. థర్డ్ ఆటోలో నుండి బయటికి వచ్చింది బిగ్ బాస్ యష్మి హ్యాడ్. వెల్ ప్లేడ్ యష్మి, వెరీ గుడ్. యా పృథ్వీ, దట్స్ రైట్. నీకు ఛాన్స్ ఉంటే నైస్ సపోర్ట్. నేను నీకు పోయాలని ఏ, మైక్. అదేం కాదు, మనం మాట్లాడుకునేది ఏం కాదు. నీకు సపోర్ట్ చేసా. నైస్. యష్మి డోంట్ బి ఎమోషనల్, ఇట్స్ గేమ్. యా దట్స్ రైట్. నేను ఆలోచించాల్సింది గేమ్ అని. యా నేను ఆలోచించలేదు. అన్నిసారి వచ్చినా నా హ్యాండ్ నిన్న నేను నీతో ఫైన్ ఫైన్ అది చెప్పొద్దు, ఆ మాట మాట్లాడొద్దు. హూ ఆర్ యు టు స్టాప్ మీ? నేను చెప్తా. ఐ యామ్ పృథ్వీరాజ్ శెట్టి. ఐ విల్ టాక్. యు టోల్డ్ మీ గ్రాటిట్యూడ్ ఉంది, హెల్ప్ చేస్తానన్నాని. మరి ఆ మాట ఎందుకన్నావు? నీకు తెలీదా గేమ్ అని? ఫైన్. ఎందుకు ఆడరు? ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారా? ఒకరికి 40 ఒకరికి 50. ఆడండి గేమ్. Come on audience, come on. ఆడండి ఆడండి గేమ్, ప్లీజ్ ఆడండి, చూడాలి. యష్మి మొన్న నేను నీకు అడిగా నా టీ షర్ట్ చినుకుతావా అని. చింతానన్నా అన్నావు కదా, ఇంకేంటి ఎమోషనల్ అవుతున్నా ఇప్పుడు? నా ఎమోషన్, నా ఇష్టం. అదే ఇదే ఆడండి గేమ్. హౌస్ మొత్తం చూడాలి. చేస్తున్నావు, నేను ప్లీజ్ ఐ యామ్ వెయిటింగ్. ఆడండి గేమ్. చినుకడానికి రెడీగా ఉన్నాను ఆ రోజు. ఆ రోజు నువ్వు నా టీ షర్ట్ చినుకడానికి రెడీగా ఉన్నావు. ఎస్ ఆర్ నో? కూడా ఇంకా ఎమోషనల్ గేమ్ ఆడదు ఇక్కడ. తెలిసి కూడా ఎమోషనల్ గా మాట్లాడదు ఇక్కడ. నేను మాట్లాడతా. ఇప్పుడు ఆడు గేమ్. రెడీ టు టేక్ మై ఆడు ఫైర్ ఎక్కడ పోయింది? ఏ ఫైర్? ఆడు గేమ్ ఇక్కడ. రిలాక్స్ Compromise? రిలాక్స్ అవుతున్నా. రిలాక్సేషన్. దిస్ ఇస్ కాల్డ్ రిలాక్సేషన్. 40 ఐ టేక్ 50 అని డీలా. ఆడండి గేమ్, చూడాలి. షో దట్ ఫైర్. నన్ను ఎలా పుష్ చేస్తావు బయటికి? పుష్ చేసి పాయింట్స్ తీస్తాను, ఒప్పుకుంటా. పుష్ చేయి. ఐ యామ్ వెయిటింగ్. ఏంటి? ఎలా అయినా తీసుకుంటా నీకు. అదే నాన్న, నన్ను తోసేసి ఉంటే మంచిదే చెప్పేది.